తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఫేస్లెస్ సోషల్ మీడియా అకౌంట్లలో ఒక వార్త అన్నది వైరల్ అవుతుంది. ఏంటి ఆ వార్త అంటే 2024 ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకునేటటువంటి ఒక ప్రయత్నం అన్నది చేశారని, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి 1000 కోట్ల రూపాయల ఒక ఆఫర్ అన్నది ఇచ్చారని, దీనికి మధ్యవర్తిగా కేసీఆర్ గారు, తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మధ్యవర్తిత్వం అన్నది నిర్వహించారని చెప్పేసి ఈ ఫేస్లెస్ సోషల్ మీడియా కొన్ని అకౌంట్లలో ఈ వార్త అనేది వైరల్ అవుతుంది. ఈ వార్త అన్నది నిజమేనా అంటే ఒక ప్రయత్నం అన్నది జరిగింది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఈ వార్త అబద్ధం. ఏంటి ఆ ప్రయత్నము, ఈ వార్త ఎందుకు అబద్ధం అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం, తెలంగాణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే 6 నెలల ముందుగానే జరిగాయి. తన ఎన్నికల్లో అంటే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు చాలా బిజీగా ఉండే. 2023 డిసెంబర్లో అనుకుంటా తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. దాదాపుగా సంవత్సరానికి ముందే అంటే 2022 డిసెంబర్లోనే తెలంగాణ పరిస్థితి ఏంది అన్నది కేసీఆర్ గారికి అర్థమైంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు, ఒకవైపు రేవంత్ రెడ్డి గారుకి ప్రజలలో పెరుగుతున్నటువంటి ఆ ఆదరణ, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి సొంత పార్టీ నాయకుల మీద ప్రజలకి పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కేసీఆర్ గారికి సంవత్సరం ముందు నుంచే అర్థమైంది. కాకపోతే కేసీఆర్ గారు వీటిని హ్యాండిల్ చేయడంలో ఆయనే చాలా బిజీగా ఉండే. ఎన్నికలకి 3 నెలల ముందైతే కేసీఆర్ గారికి ఒక క్లారిటీ కూడా వచ్చింది. సరే, ఈ విషయాలు పక్కన పెడితే కేసీఆర్ గారు ఆయన ఎన్నికల కోసమే ఆయన అటు ఇటు అవుతుంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చేపెట్టిండు అనడం నిజంగా ఒక మూర్ఖత్వం. సరే, ప్రయత్నం అయితే జరిగింది అని నేను ఇందాక ఒక మాట చెప్పిన, దీన్ని కొంచెం డీటెయిల్గా మీరు అర్థం చేసుకోవాలి. ప్రయత్నం అయితే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపే ప్రయత్నం. కానీ చేసింది కేసీఆర్ గారు కాదు. మరి ఎవరు చేశారయ్యా అంటే బీజేపీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి దాదాపుగా సంవత్సర కాలం ముందుగానే, సంవత్సరం కంటే ముందే ఒక ప్రయత్నం అన్నది బీజేపీ చేసింది. పవన్ కళ్యాణ్ గారు అప్పటికే బీజేపీ సంఖ్యకి కూర్చున్నాడు, మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపే ఒక ప్రయత్నం చేసింది. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి గురించి బీజేపీకి ఒక మంచి అవగాహన ఉంది. 2014లో బీజేపీతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2018 వచ్చేసరికి అదే బీజేపీని వెన్నుపోటు పొడిచాడు. అందుకే బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ చాలా బాగా నమ్మింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వాడో బీజేపీకి తెలుసు. 2019లో గెలిచినప్పుడు అప్పటి నుంచి 2024 వరకు బీజేపీకి బయట ఉండి ఒక సపోర్ట్ని అందించిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఏది కోరుకోలే ఆయన, కానీ సపోర్ట్ని మాత్రం అందించిండు. ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా కూడా ప్రతి చోట అవసరం వచ్చినప్పుడల్లా బీజేపీకి సపోర్ట్ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు ఎట్లాంటి వ్యక్తో బీజేపీకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తో బీజేపీకి తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారితో కలపాలి అన్నటువంటి ఒక ప్రయత్నం అన్నది ఎన్నికలకి దాదాపుగా సంవత్సర కాలం ముందే బీజేపీ అన్నది చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకోలే. నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, బీజేపీతో పెట్టుకోను, ఎన్డీఏలోకి రాను, పవన్ కళ్యాణ్తో పెట్టుకోను, నేను ఒంటరిగానే పోటీ చేశాను, ఒంటరిగానే నా జీవితకాలం పోటీ చేస్తాను. పొత్తు పెట్టుకునేదైతే 2014లోనే నేను బీజేపీతో పొత్తు పెట్టుకుని నేను గెలిచేవాడిని. కానీ పొత్తులో నాకు వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అప్పుడు చెప్పడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నో అన్న తర్వాత బీజేపీకి ఆల్టర్నేటివ్ ఏముంది? ఓన్లీ టీడీపీనే ఉంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక పాత్ర పోషించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండు అంటే బీజేపీకి టీడీపీకి ఒక వారధిలాగా ఒక యాక్ట్ అన్నది చేసిండు. బీజేపీకి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ నమ్మకాన్ని పుట్టించాడు. పర్వాలేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి అని చెప్పేసి ఒక కార్యక్రమం అనేది చేశాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడం, ప్రజలలో ఆయనకి ఉన్నటువంటి కొంత ఆదరణ అనేది పెరిగి అది ఓట్లుగా కన్వర్ట్ అవ్వడము ఆ సమయంలో జరిగిన విషయం మనందరికీ తెలిసింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ గారి ఒక హై డ్రామా అన్నది నడిచింది, అది కూడా మనందరికీ తెలిసింది. దాని తర్వాత బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆఫర్ అనేది నచ్చింది. ఎందుకంటే ప్రజలలో మన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గ్రాఫ్ కొంత పెరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి గ్రాఫ్ కొంత పెరిగింది.
దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం. ఈ నిర్ణయం వెనకాల కూడా ఒక పెద్ద కుట్ర ఉంది. దీని వెనకాల కూడా బీజేపీ ఉంది. అది తర్వాత విషయం, నేను తర్వాత ఏదైనా వీడియోలో మాట్లాడతా. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి పెరిగిన గ్రాఫ్, పవన్ కళ్యాణ్ గారికి పెరిగిన గ్రాఫ్ చూసి బీజేపీ వీళ్ళిద్దరినీ ఎన్డీఏలోకి ఆహ్వానించింది. దీనికి ముఖ్యమైన కారణము పవన్ కళ్యాణ్ గారు, అందులో ఎట్లాంటి సందేహం అన్నది లేదు. సరే, ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దాని తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మొన్న సీదిరి అప్పలరాజు గారు, ఆయన కార్యకర్తలో తెలియదు, అది ప్రెస్ మీటో తెలియదు, ఆ ప్రెస్ మీట్లో ఈ మాట గురించి కొన్ని విషయాలు, కొన్ని అంశాలను మాట్లాడారు. ఈ పొత్తు అన్నది జరుగుంటే ఈరోజు పరిస్థితులే వేరు అని చెప్పేసి సీదిరి అప్పలరాజు గారు మాట్లాడారు. ఆ మాటలు ఎప్పుడైతే ఆయన మాట్లాడారో దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో ఈ మొత్తం కథనం అనేది నడుపుతున్నారు. ఒకవైపు ఏమీ అసలు సంబంధమే లేనటువంటి కేసీఆర్ గారిని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఒక వ్యతిరేకత, తెలంగాణ అంటే ఒక వ్యతిరేకతను పుట్టించాలని చెప్పేసి కేసీఆర్ గారిని తెప్పించారు, ఆ మధ్యలోకి తీసుకొచ్చారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి, ఒకటే రక్తము అని చెప్పేసి మొన్న సోమిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. అంటే తెలంగాణని బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలి. ఇది చాలా అంటే చాలా చండాలమైనటువంటి రాజకీయం. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే సోదరులే, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఆ విషయం మర్చిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి పనులు, మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా సిగ్గుచేటు. కాకపోతే ఇక్కడ ఒక విషయం మనందరం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి పెరిగిన గ్రాఫు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సపోర్టు, ఈ రెండే కారణమా కూటమి గెలుపొందడానికి అంటే కాదండి. ఈ రెండు కాకుండా మనందరికీ తెలుసు, ఈవీఎంలు కూడా ఒక పెద్ద ఎత్తున ఒక పాత్ర అన్నది పోషించాయి. సరే, ఈవీఎంలు లేకపోయి ఉంటే నిజంగా ఒక టగ్ ఆఫ్ వార్ అన్నది జరిగేది. సరే, ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి అటుపక్క ఒక 10%, 15% ఓట్లు ఎక్కువ పడ్డాయి. ఆ కారణంగానే ఈరోజు కూటమి అనేది గెలిచింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇందులో వైసీపీ చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి, ఆ సందర్భాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చినటువంటి విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సీదిరి అప్పలరాజు గారు ఈ సమయంలో ఈ మాట మాట్లాడడం కరెక్టా? దయచేసి ఈ విషయం మీద ఒక కమెంట్ అనేది చేసి మన వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.